అందరికీ నమస్కారం. అద్దంకి రాజకీయాల్లో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయం మొదలవుతుందా? మొన్న జరిగినటువంటి సింగరకొండ తిరణాల సందర్భంగా వైసీపీ ప్రభలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రభల మీద వైసీపీ నాయకులు కార్యకర్తల ప్రసంగాలతోటి అదరగొట్టడం జరిగింది. అక్కడ వైసీపీ సమన్వయకర్తగా కూడా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలను భారీగా అక్కడికి తీసుకొచ్చి వారంతా కూడా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునే క్రమంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి జెండాలను కాల్చివేయటం వెనుక దానిపై కూడా లోకల్ గా ఉన్నటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఇన్ఛార్జి గారు కూడా ఫైర్ అవటం జరిగింది. ఒక ఈవెంట్ అంటే ఒక స్వామివారి కార్యక్రమంలో ప్రభలు ఏర్పాటు చేసుకుని అది మన సంస్కృతి ఫస్ట్ నుంచి కూడా. అక్కడ సింగరకొండ తిరణాల్లో కూడా అక్కడ వైసీపీ వర్సెస్ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మధ్య కూడా అక్కడ ఫ్లెక్సీకి సంబంధించి ఫ్లెక్సీల జెండాలు ఈ జెండాలు దానికి సంబంధించి కూడా వైసీపీని టార్గెట్ చేస్తున్నారంటూ చింతలపూడి అశోక్ కుమార్ ఫైర్ అవటం అద్దంకి రాజకీయాల్లో కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ మొదలవుతున్నాయా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా చింతలపూడి అశోక్ కుమార్ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీద విమర్శలు చేయటం వెనుక అద్దంకి రాజకీయాలు కొంత ఘాటెక్కుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మనం చూసాం గతంలో కర్ణం బలరామకృష్ణమూర్తి గారు వారి కుమారుడు కర్ణం వెంకటేష్ గారు అద్దంకి రాజకీయాల్లో కూడా చక్రం తిప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో 2024లో పాణి అనిమిరెడ్డి అక్కడ ఓటమి చెందిన తర్వాత కూడా వైసీపీలో ఒక మంచి యువకుడిని తీసుకురావాలని చింతలపూడి అశోక్ కుమార్ ను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పంపించడం జరిగింది. ఆయన అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి అటు అద్దంకి గాని, సంతమాగులూరు గాని, బల్లికురవ గాని, అదే విధంగా మేదరమెట్ల ఆ మండలాలకు సంబంధించి కూడా పొంగులూరు మండలం గాని, కుర్సిపాడు మండలం ఆ ప్రాంతాల్లో కూడా వైసీపీని బలోపేతం చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీని యాక్టివ్ చేసే విధంగా కూడా వారంతా యాక్టివ్ అవుతున్నటువంటి శుభతరుణంలో రాబోయే రోజుల్లో వైసీపీని గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీని మోటివేట్ చేయాలి. గ్రామాల్లో వైసీపీని, ఎందుకంటే అద్దంకి నియోజకవర్గం కూడా ఒక కాన్స్టిట్యున్సీ మనం అక్కడ 4 సార్లుగా కూడా గొట్టిపాటి రవికుమార్ గారు గత 4 ఎలక్షన్స్ అంటే 2 దశాబ్దాలుగా కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వేళ అలాంటి ఒక మంచి మాస్ లీడర్ ని ఢీకొట్టాలంటే చింతలపూడి అశోక్ కుమార్ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అండగా ఉండాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఆయన అక్కడ అద్దంకిలో కూడా 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఒక ఉద్యమే చేస్తున్నటువంటి కారణంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఆయన ఉవ్వెత్తున ఆ అద్దంకిలో కనుక హాస్పిటల్ కనుకుంటే అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి అశోక్ కుమార్ అక్కడ అద్దంకిలో ప్రభుత్వం తరఫున కూడా 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని దాన్ని కూడా ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు కూడా సంతకాల సేకరణ ఇతర కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని కూడా. ఏదేమైనా రాజకీయాల్లో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలన్నా, ఒక వ్యక్తి అక్కడ అద్దంకి నియోజకవర్గంలో ఒక లీడర్ గా ఎదగాలంటే అక్కడికి వచ్చే పరిణితులు నేను చూసే సింగరకొండ తిరణాల్లో వైసీపీ ప్రభలు కట్టుకుని అక్కడ పేరు నాని గాని, అదే విధంగా ఉన్నోళ్ళు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి గాని, ఇతర నాయకులు వారంతా అక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునే క్రమంలో వైసీపీ జెండాలు తగలబెట్టడం తోటి అక్కడ ఇన్ఛార్జి కొంత డేలా పడినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రాజకీయంగా కూడా అద్దంకి రాజకీయాలు రాబోయే రోజుల్లో అటు వైసీపీ ఇటు తెలుగుదేశం ఇద్దరి మధ్య కూడా రాజకీయాలు ఘాటెక్కుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చూద్దాం ఈ కార్యకర్తల వాడి వేడి చల్లనేది ఎప్పుడనేది.